ఈ బండి డెలివరీ ఉంది 11ంటికి వచ్చారు రైతులు. ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు చూడరు. ఈ డెలివరీ ఆగింది. ఇట్లా ఎందుకు కూర్చుర్రు వీళ్ళందరూ ఇట్లా అంటే వీళ్ళకి వ్యవసాయం లేదు. వ్యవసాయం లేక అప్పు రావట్లే. వీళ్ళకేమో లోన్ ఎక్కువ కావాలి. కేవైసీ ఏమి ఇస్తారు? తక్కువ ఇస్తారు కదా. కేవైసీ ఫండింగ్ అంటే 4 లక్షలు ఇస్తారు. వీళ్ళకేమో 6 లక్షలు కావాలన్నట్టు. 6 లక్షలు రావడం కోసం మన జాన్ డీర్ కంపెనీలోనే దొరుకుతుంది. కేవైసీ ఫండింగ్ కూడా అత్యధికంగా లభిస్తుంది అన్నట్టు. జాన్ డీర్ కంపెనీలోనే 6 లక్షలు చేసిర్రు మన జాన్ డీర్ కంపెనీ వాళ్ళు. జాన్ డీర్ ఫైనాన్స్, జాన్ డీర్ ట్రాక్టర్ తీసుకుంటే కేవైసీ అంటే వ్యవసాయం లేకున్నా ఏమీ లేకున్నా సరే ఒక ఎకరం ఉన్న ఆయనతోటి గ్యారంటర్గా పెట్టించుకున్నాడో, లేకపోతే 10 గుంటలు ఉన్నా గ్యారంటర్గా పెట్టించుకుంటారు. 2 గుంటలు ఉన్నా పెట్టించుకుంటారు మన జాన్ డీర్ ఫైనాన్స్ వాళ్ళు. చాలా మంచి వాళ్ళు వీళ్ళు. వీళ్ళ కాడ అప్పుది 6 లక్షలు ఫైనాన్స్ ఇచ్చిండు. ఫస్ట్ ఇక్కడ ఏం చూస్తున్నారు అంటే వాళ్ళు రైతుని చూస్తుర్రు. రైతు యొక్క నడవడిక, రైతు యొక్క నిజాయితీ, ఆయన కడతాడా కట్టడా ఇదే గమనిస్తారు. అంతే తప్పిస్తే ఆయన వెనకాల 10 ఎకరాలు ఉందా, 100 ఎకరాలు ఉందా ఇది చూడరు. వేరే ఏ కంపెనీ కూడా ఏం చూస్తుంది అంటే ఆయన 10 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు ఉందా, ఎట్లా వస్తుంది, మనకి ఎట్లా కడతారు ఇది చూస్తారు. కానీ జాన్ డీర్ ఫైనాన్స్ మాత్రం చూసేది ఇక్కడ నమ్మకం. ఓన్లీ రైతు నోట ఏ మాట వస్తుంది, ఏ విధంగా ఉంది, రైతు కట్టగలుగుతాడా కట్టలేడా ఇది మాత్రమే చూసి అప్పిచ్చేది మాత్రం జాన్ డీర్ ఫైనాన్స్ మాత్రమే. ఈయన బసవయ్య, ఈయనే తీసుకునేది ట్రాక్టర్. బసవయ్య గారు మీరేనా ట్రాక్టర్ కొనేది? నీకేమన్నా వ్యవసాయం ఉందానే? లేదు. సెంటు భూమి అన్న ఉందా? ఎంత ఇచ్చిర్రు జాన్ డీర్ ఫైనాన్స్ వాళ్ళు నీకు? 6 లక్షలు ఇచ్చిర్రు. సంతోషం. ఇప్పుడు తీసుకుపోయాడు లాస్ట్కి. ఇప్పుడు డివో వచ్చింది, అందుకోసం చాలాసేపటి నుంచి వెయిటింగ్లో ఉన్నారు. లాస్ట్ బసవయ్య కొడుకునే చూడు ఎంత సంబరం పడుతుండే. ఈ టాటర్ తీసుకుపోతున్నారు ఇప్పుడు. వేసుకో అట్లా. ఇక ఆరింపుల వంశీరాజు అన్న వచ్చిండు పాతర్లపాడి నుంచి. ఇక మధుకర్ అన్న వచ్చిండు. ఉప్పలాయ వచ్చిండు. జటంగి ఉప్పలాయో చూసినావా? ఈయన పెద్ద మనిషి జటంగి ఉప్పలాయ గారు. కొబ్బరికాయ వేసిండు మనోడిగా. గట్టికి మొక్కే అప్పు తొందర తీరాలే. 4 ఏళ్ళ వరి కోత మిషన్ కొనాలని మొక్కాలే. ఆయనకి వంశీరాజ్కి వంశీరాజ్ తోడు కొట్టి అంత కలిసి వస్తుంది. కొట్టి వంశానా నువ్వు కొట్టు. పెద్ద మనిషి మాట్లాడిండు చేసిండు. ఆయనతో కొబ్బరికాయ కొట్టి ముందు వాళ్ళేనే, వాళ్ళ తర్వాతనే మనం. ముందు వాళ్ళు కొట్టాలి. వాళ్ళు మంచిగా వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. వా ఉయ్యాల కొట్టిండు పోవే. నీకేందే పడుకొని సంపాదిస్తావు నువ్వు. చూడు కొబ్బరికాయ ఉయ్యాల కొట్టిండు. ఏమని మొక్కినావు అన్న రాజనా? ఏమని మొక్కినావు? తప్పు తొందరగా తీరాలి, బసవన్న అవసరమైతే కోత మిషన్ కొనే కార్యక్రమం కూడా ఏర్పడాలి. సంతోషం అవుతుందిలే. నిమ్మకాయలు తెచ్చుకోలేదా? స్వీట్లు ఏమో గట్టికి తెచ్చిరుగా.